రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ లైవ్ లో చూసుకున్నట్లయితే ఎల్లారెడ్డి చెరువులో ట్రిపుల్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్టులు పైన ట్విస్టులు నెలకొంటుంది. అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఆపరేటర్ల మిస్టరీ డెత్స్ తో సంచలనాలు సృష్టిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్లే ఈ మరణాలన్నిటికీ కారణాలని పోలీసులు తెలుపుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో ప్రేమతో కానిస్టేబుల్ శృతి ఉన్నట్టు తెలుస్తోంది. అదే పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్ అదే టైంలో ఎస్ఐ శృతితో పరిచయం కూడా పెంచుకున్నట్టు తెలుపుతున్నారు పోలీసులు. ఈ విషయంలోనే ముగ్గురు మధ్య గొడవ మొదలైందా లేదా మాట్లాడుకునేందుకు ఎల్లారెడ్డిగూడ చెరువుకి వెళ్లారు ముగ్గురు. అయితే ఆ చర్చ పెద్దదయ్యి గొడవ వల్ల ఆ ముగ్గురు చనిపోయారా ఏంటి? ఈ విషయాలకి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? ఈ కేసు కొరికి ఎప్పుడు వస్తుంది? అసలు చెరువు దగ్గర ముగ్గురు మధ్య వాగ్వాదం ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ముందుగా చెరువులోకి దూకిన శృతిని చూడంగానే ఆ శృతిని కాపాడదాం అనుకొని నిఖిల్ దూకారు. అయితే శృతి ఇంకా నిఖిల్ దూకగానే ఏం చేయాలో తెలియకుండా ఎస్ఐ కూడా దూకి సూసైడ్ చేసుకున్నట్టు తెలుపుతున్నారు. అయితే శృతితో వ్యవహారం ఎస్ఐ భార్యకు ముందే తెలుసా తెలీదా? ప్రస్తుతం పుట్టింట్లో ఉంటున్న ఎస్ఐ భార్య. అసలు దీని గురించి ఇంకొన్ని ట్విస్ట్లు, అసలు ఈ కేసు గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ట్రిపుల్ సూసైడ్ కేసులో ఫస్ట్ శృతి ఇంకా నిఖిల్ దూకడం అయితే జరిగింది. వాళ్ళని కాపాడే నేపథ్యంలో ఎస్ఐ దూకినట్టు తెలుస్తుందా, లేదంటే ముగ్గురు కలిపి తెలియకుండా యాక్సిడెంటల్గా పడిపోయిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు సంబంధించి పెద్ద చెరువులో జరిగిన ఘటన ఏదైతే ఉందో ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు బికనూరుకు సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ అయితే బీబీపేటలో పనిచేస్తున్న శృతి, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నిఖిల్. ఈ ముగ్గురు మధ్యలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగితే ఇద్దరి మధ్య మరో వ్యవహారం జరిగిన సందర్భంలో ముగ్గురు కూడా బీబీపేట నుంచి కారులో, అంటే శృతి అలాగే ఎస్ఐ సాయి కుమార్ ఇద్దరు కూడా కారులో వెళ్ళి అలాగే నిఖిల్ని రిసీవ్ చేసుకొని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గొడవ జరిగినట్లుగా ప్రస్తుతానికైతే పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏదైతే వీరి మధ్య గత వారం నుంచి కూడా వాట్సాప్ చాట్తో పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఏం జరిగింది అనే విషయంపై ఇప్పటివరకు పోలీసులు అయితే అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నో అనుమానాలకి దారి తీస్తుంది. ఈ విషయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎవరైతే నిఖిల్ శృతి గతం నుంచి కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఆ ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సందర్భంలోనే ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతున్నారో బీబీ పోలీస్ స్టేషన్కి పోస్టింగ్ ద్వారా వచ్చాడు. దాని తర్వాత శృతి ఎవరైతే సాయి కుమార్ ఎస్ఐ ఎవరైతున్నారో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరైతే సాయి కుమార్ భార్య ఎవరైతే ఉందో, ఎస్ఐ సాయి కుమార్ భార్య అవుతుందో అప్పటికే ఆ విషయం తెలిసినట్టుగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ఎవరైతే సాయి కుమార్ చనిపోయిన తర్వాత భార్య పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలతో పాటు ఏదైతే వీరి సంభాషణ ఏదైతే చెప్పండి. రాజేష్, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. గతంలో ఇలాంటి సిమిలర్ కేసు గురించి ఎస్ఐ ఏమన్నాడో ఒకసారి వీడియో బయటలో చూద్దాం. ప్రేమ మోజులో పడి తెలిసి తెలియని వయస్సులో ఒక అమ్మాయి కోసం అబ్బాయో, అబ్బాయి కోసం అమ్మాయో, ఈ ఇద్దరు తనను కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులను కాదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు లేదా పోలీసులకు చెప్పి సమస్యను క్లియర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. ప్రేమ మోజులో పడి తెలిసి తెలియని వయస్సులో ఒక అమ్మాయి కోసం అబ్బాయో, అబ్బాయి కోసం అమ్మాయో, ఈ ఇద్దరు తనను కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులను కాదని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనలో ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన తల్లిదండ్రులకు, మన శ్రేయోభిలాషులకు లేదా పోలీసులకు చెప్పి సమస్యను క్లియర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. రైట్. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసినట్లు అసలు ఆత్మహత్యకే విరుద్ధంగా నిలబడిన ఎస్ఐ అసలు ఇలాంటి కేసులో తను చేసుకున్నారా, లేదంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా, లేదా శృతిని ఇంకా నిఖిల్ని కాపాడే నేపథ్యంలో దూకి కాపాడదామని అనుకొని చనిపోయారా అనే విషయం ఇంకా తెలియాల్సింది. అయితే రాజేష్ని అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, అసలు కాపాడదామని చెప్పి దూకేసి తీసుకున్నారా, లేదంటే ఈ ప్రెషర్ అంతా తట్టుకుంటే వాళ్ళ వైఫ్కి బయట పడతారనే భయాందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారా ఎస్ఐ?